జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించడంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి గ్రామం ఇది. ఒకనాడు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలు జరిగితే తర్వాత మాజీ హోంశాఖ మార్చులు ప్రస్తుత శాసనసభ్యులు రాజప్ప గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిగా ఇక్కడ మొట్టమొదటిసారిలో ఈ వాలీబాల్ ఈవెంట్ జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం తర్వాత 5 ఏళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించాలని దేశంశెట్టి లక్ష్మీనారాయణ గారు, అరిగల నానాజీ గారు ముందుకొచ్చి గ్రామస్తులందరూ అనుకుని ఈరోజు మరో గొప్ప కార్యక్రమాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, ఏదైతే ఈరోజు శ్రీ అరిగల శ్రీరంగయ్య గారు పేరు మీద వారి మెమోరియల్ ట్రస్ట్ మీద జాతీయ స్థాయి మెన్ వాలీబాల్ నిర్వహిస్తూ 6 రాష్ట్రాల నుంచి 6 టీములు వచ్చి డే అండ్ నైట్ మ్యాచ్లు ఆడి 4 రోజుల పాటు ఈ కోనసీమ ప్రాంత ప్రజలందరినీ అలరించబోతున్నారు. అందుకే నేను అందరినీ కోరుకుంటున్నాను, ఈ మండలం నుంచి కానీ ఈ నియోజకవర్గం కానీ జిల్లా కానీ ప్రతి క్రీడా స్ఫూర్తున్న ప్రతి నాయకుడు, క్రీడలను ప్రేమించే ప్రతి వారు కూడా దీంట్లో పాల్గొని దీనికి అవసరమైనటువంటి సలహాలనిచ్చి సహకారాన్ని ఇచ్చి ఈ యొక్క నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, మీడియా మిత్రులు కూడా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని ఈ యొక్క ప్రాంతాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, క్రీడా స్ఫూర్తిని ఎక్స్పోజ్ చేయడానికి మీ వంతు కూడా మీరు కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క క్రీడలు ఎక్కడితో ఆకుండా శాశ్వతంగా ఈ ఊర్లో ఈ కార్యక్రమం జరిగేలాగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరము సహకరిద్దామని నేను కూడా శాసనసభ్యుడిగా నా వంతు సహకారాన్ని నేను పూర్తిగా ఇచ్చి ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి నేను, ప్రభుత్వము అందరూ కలిసి ముందుంటామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మీ యొక్క స్ఫూర్తిని, మీ యొక్క అంకిత భావాన్ని, మీ యొక్క స్ఫూర్తిని, ఈ కమిటీ యొక్క గొప్పదనాన్ని అభినందిస్తూ, మరి ఫిబ్రవరి 26, 27, 28 ఈ 3 రోజుల్లో మార్చి 1 మళ్ళీ ఈ 4 రోజుల్లో జరిగే ఈ ఈవెంట్లన్నీ కూడా జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ, ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చారో ఇంకా ఎవరైతే రాకుండా ఉన్నారో మీ అందరూ మీ అభిప్రాయాలని, మీ సలహాలని, మీ సహకారాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.